పశ్చిమ బెంగాల్ రాజకీయాల పెను సంచలనం చోటు చేసుకుంది. అధికారానికి దూరం అయ్యాక తీవ్ర అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీపైన పట్టు సాధించేందుకు అధినేత్రి మమతా బెనర్జీ రంగంలోకి దిగారు. టీఎంసీ బెంగాల్ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను స్వయంగా తానే చేపడుతున్నట్లుగా మమతా బెనర్జీ శనివారం ప్రకటించారు. అంతకుముందు పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న చంద్రికా భట్టాచార్య తన పదవితో పాటుగా పార్టీలోని అన్ని బాధ్యతలను రాజీనామా చేయడం కలకలం రేపింది. ఇక శనివారం మధ్యాహ్నం చంద్రికా భట్టాచార్య తన రాజీనామా లేఖను సమర్పించడమే కాకుండా పార్టీ బ్యాంకు ఖాతాల నిర్వహణ, కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ ప్రతినిధి బాధ్యతల నుంచి కూడా తప్పుకున్నారు. ఆ తర్వాత ఆమె తిరుగుబాటు వర్గం నేత రితుబ్రత బెనర్జీతో సమావేశం కావడం పార్టీలో మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రిక రాజీనామా చేసిన కొద్దిసేపటికి ఫేస్బుక్ లైవ్ ద్వారా మమతా బెనర్జీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. పార్టీకి కొత్త అధ్యక్షుని నియమించడం లేదని, తానే నేరుగా ఆ బాధ్యతలను నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు. అలాగే సంక్షోభ సమయంలో తన విధేయులైన కునాల్ ఘోష్, మదన్ మిత్రాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. ఇక ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతులు ఘోర పరాజయం పాలైన తర్వాత టీఎంసీలో విభేదాలు భగ్గుమన్నాయి. పార్టీకి చెందిన 80 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 58 మంది రితుబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు వర్గంలో చేరడంతో మమతా పార్టీ ఉనికికే ప్రమాదం ఏర్పడింది. గత నెలలోనే మమతా బెనర్జీని జాతీయ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్లుగా తిరుగుబాటు వర్గం ప్రకటించి ఆ స్థానంలో అరూప్ రాయ్ను ఎన్నుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీని కాపాడుకునేందుకు దీదీ తీసుకున్న ఈ తాజా నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో ఏ మలుపు తిప్పుతుందో చూడాలి మరి.